అమ్మగారికి మీ అందరికీ నా వందాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు తల తిమ్మిరి వచ్చేది, రోజు వచ్చేదండి. ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఇది. అయితే నేను ఎన్ని హాస్పిటల్ తిరిగా కానీ నాకు మరి ఎన్ని మందులు వాడినా కూడా నాకు తగ్గలేదు. నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నా, ఏంటి ప్రభా నాకు ఇట్లా మరి హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గట్లేదయ్యా అని నేను దేవుడి దగ్గర అనుకున్నాను. నేను ప్రతి నెల సాక్ష్యం చెప్తానయ్యా, నన్ను ముట్టి స్వస్థపరచు అని చెప్పి నేను దేవుడి దగ్గర అనుకోగానే నాకు ఆ రోజు సాయంత్రానికే నెమ్మది వచ్చిందండి. దేవుడు నా పట్ల చాలా గొప్ప కార్యం చేశాడు. అందుకని ఇంకా నెల సాక్ష్యం చెప్తాను. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసు కదండి, నేను ఈ నాన్ వెజ్ పికిల్స్ అయితే ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాము. మరి అది ఎందుకు స్టార్ట్ చేసాము ఏంటి అన్నది నేనైతే ఇప్పుడు చెప్తాను. కొంచెం టైం పట్టినా ఏమనుకోవద్దు. అయితే నాకే అనిపించింది, ఏంటి అంటే పనులైతే ఆగినాయి ప్రభా, మరి మేమైతే ఖాళీగా ఉండకూడదు, మరి ఏదో ఒకటి సిద్ధపరచయ్యా అని అనుకున్నప్పుడు నేను మరి నాకు ఆలోచన వచ్చింది. నేను పోయిన వారం ఆల్రెడీ చెప్పాక అయితే దానికి సంబంధించింది కాబట్టి ఇది నేను చెప్తున్నా మళ్ళీ సాక్ష్యం. అయితే నేను అమ్మగారికి ఫోన్ చేసి అడిగినప్పుడు అమ్మగారు అన్నారు, చెయ్యి బాగానే ఉండిద్ది, ఏం కాదు స్టార్ట్ చేసేసే అని చెప్పాను అన్నారు. నేను మా ఆయనకు చెప్పినప్పుడు మా ఆయన, నీకు ఓపిక ఉండి నువ్వు చేయగలనంటే చెయ్యి అని చెప్పి ఆయన అన్నాడు. ఇంకా మేమైతే ఇంకా అదైతే నేను స్టార్ట్ చేశాను. అంటే నేను యూట్యూబ్ ఛానల్ ఇన్ని రోజులు రన్ చేస్తున్నా కానీ బయట ఏం జరుగుతుంది ఏంటి అన్నది నాకైతే తెలియదు. నాకు దగ్గర 15,800 మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. అంటే బయట ఏంటి అన్నది కూడా మాకైతే ఏం తెలియదండి. సరే స్టార్ట్ చేశాక ఫోన్ నెంబర్ అయితే నాది ఎందుకులే ఇవ్వడం, మా అబ్బాయిది ఇద్దామని నేను అనుకున్నప్పుడు మళ్ళీ ఆలోచించాం, మళ్ళీ అది కరెక్ట్ కాదు, నాదే ఇవ్వాలి, ఎందుకు అట్లా, నా నెంబర్ అంటే ఎప్పుడు నాతోనే ఉంటుంది కదా అని చెప్పి నేను ఇచ్చానండి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత నాకు విశ్వాసం ఏంటంటే, ఏది స్టార్ట్ చేసినా ఏది తలపెట్టినా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే దేవుడు చేసే గొప్ప కార్యాలు నేను ఆల్రెడీ చూస్తున్నా, అవి అందరికీ తెలుసు కూడా అని చెప్పి నేను ముందు రోజే, నేను అంటే వీడియో పెట్టక ముందు రోజే నేను 5 కేజీలు పచ్చళ్ళు అయితే రెడీ చేసిన తర్వాత వీడియో అనేది రిలీజ్ చేశాను. అయితే వీడియో రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూసి నిజంగా అసలు ఆశ్చర్యపోయామండి. మేము అసలు ఇంత ప్రేమ అసలు బయట మేము ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయామా, అంటే దేవుడు కృప ఇట్లా ఉంది అంటే మనం ఏంటి అన్నది బయటికి తెలియచేయడానికే దేవుడు ఈ ఆలోచన ఇచ్చుంటాడు అని చెప్పి మనం ముందే పెట్టచ్చు. కానీ ఒక గుర్తింపు అనేది రావాలి అనేసి మరి దేవుడు ఇన్ని రోజులు వెయిట్ చేయించాడో ఏమో నాకు తెలియదండి. నిజంగా ఈ చర్చి కట్టినప్పుడు పడిన కష్టాలైతే మరి అది ఎవరికి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు, అది మన చర్చి వరకే పరిమితమైంది. అయితే చర్చి ప్రతిష్టప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. మరి అది దేవుడు ఎన్ని మలుపులు తిప్పాడంటే దాన్ని మరి అప్పుడు కూడా మేము అనుకోవాలి ఛానల్ ఓపెన్ చేసాము. అలాగే అది ఇన్ని రోజులు సంవత్సరాలు అయిందండి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. మరి ఇప్పుడు ఈ ఆలోచన దేవుడు తీసుకొచ్చాడు, మరి ఇది బయటకు వెళ్ళేలా చేశాడు. అది కేవలం దేవుడు కృప అండి. అంటే దేవుడు పని కోసం ఇదంతా జరిగించాడు అనమాట, దేవుడు వాడుకున్నాడు. అయితే నిజంగా నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి నేను ఇప్పుడు అమ్మగారు చెప్తూనే ఉన్నారు, నా కళ్ళంట నీళ్ళు కారిపోతున్నాయి కింద, అంటే దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు. అంటే ఈ చర్చి కట్టేటప్పుడు ఎంత ఏడ్చామో నాకు అమ్మగారికి మాత్రమే తెలుసు అండి. ఒకరోజైతే ఇక్కడ పని ఆగిపోయినప్పుడు ఇక్కడ వచ్చి బయట కూర్చుని ఏడ్చి వెళ్ళిపోయాం మేము. అంటే మాకు ఎవరికి ఏం చెప్పాలో తెలియదు, అంటే మా దగ్గర ఏం లేదు, చర్చి పని ఆగకూడదు, ఏం జరుగుతుందో మాకు ఏం అర్థం కావట్లా, ఏడ్చి వెళ్ళిపోయామండి. అయితే ఒకసారి చర్చి పని అయిపోయిందని ఒకరోజు హనీ నేను బయటికి వెళ్ళాం. అంటే ఏమైనా చందాలు వస్తాయేమో అంటే దేవుడిని అడగకుండానే వెళ్ళామండి. మరి అది దేవుడి చిత్తం కాదేమో. వెళ్ళాక అసలు వర్షం, బేభత్సమైన వర్షం. మరి ఆ పిల్ల నేను ఇంకా ఆ వర్షంలోనే తడుచుకొని ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంకా దేవుడి చిత్తం కాదులే అని చెప్పి వదిలేసాము. కానీ ఎట్లాగైనా సరే దేవుడు చర్చి అయితే పూర్తి చేశాడు. ఆ రోజు మేము పడిన శ్రమ, ఆ రోజు అమ్మగారు నేను ఇక్కడికి వచ్చి కార్చిన కన్నీళ్ళు వ్యర్థమైపోలేదు. ఎందుకంటే ఈ సబ్స్క్రైబర్స్ ద్వారా
దేవుడు ఎంత పెద్ద సహాయాన్ని తీసుకొచ్చాడో నేను చెప్తానండి ఇప్పుడు. అయితే ఒకరోజు మనం బయట అందరం చేతులెత్తి ప్రార్థన చేసాం, మీకు గుర్తుండే ఉండొచ్చు. అయితే ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు వీడియో పెట్టడం జరిగింది. వీడియో పెడితే ఆ వీడియో ఒకరు నాకు ఫోన్ చేశారు. అంటే ఈ నెంబర్ నేను ఇవ్వకముందే అంతకుముందు ఇంకో నెంబర్ ఇచ్చాను, లైవ్లో ఇచ్చాను. ఆ నెంబర్ వాళ్ళు ఎత్తుక్కొని గంట సేపు ఎతికి నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి అడిగారు నన్ను, మీరు ఎందుకు అట్లా బయట అంటే చెప్పులు కూడా లేవు, రాళ్ళల్లో నించుని మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు, చాలా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, అసలు ఏంటి మీ ప్రాబ్లం, ఏం జరిగింది అని చెప్పి ఆ సిస్టర్ నన్ను అయితే అడిగింది. వాళ్ళు యూఎస్లో ఉంటారండి, గ్రేస్ గారు అని. ఆ సిస్టర్ నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను. అయితే మరి అద్భుతంగా దేవుడు ఆమె నోటి ద్వారా పలికించాడు. అయితే మీరు ఎందుకు ప్రార్థన చేస్తారన్నప్పుడు నేను గోడ కోసం మేము ప్రార్థన చేస్తున్నామని నేను చెప్పానండి. చెప్పినప్పుడు అయితే మీకు మీ చర్చి మాకు చాలా నచ్చింది, మీ ఐక్యత మాకు చాలా నచ్చింది, అసలు మీ వీడియోస్ మాకు చాలా నచ్చి, చిన్న చర్చి అయినా అంత చాలాలో వెళ్ళి మీరు చర్చి కట్టుకొని మీరు చేస్తున్నారు చూడండి, ఒకే ఐక్యతగా ఉంటారు ముందు, అసలు బయట అయితే అట్లా ఉండదు, ఒక సొంత బంధువులాగా అక్క చెల్లెలాగా కలిసి ఉంటారు మీరు, అది మాకు చాలా నచ్చిందమ్మా. అయితే ఎంత ఇది నీ గోడకని చెప్పి ఆమె అడిగిందండి. అడిగినప్పుడు నేను 1.5 నుంచి 2 లక్షలు అవుతాయి అని నేను చెప్పాను. చెప్తే సరే అయితే ఆ అమౌంట్ నేను అనుకుని మీకు ఫోన్ చేస్తాను, ఒక నెంబర్ అనుకొని ఫోన్ చేస్తానని చెప్పి ఆమె నాతో మాట్లాడి పెట్టేసింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ ఆవిడే ఫోన్ చేసిందండి. అంటే మధ్యలో వాళ్ళకి అసలు కుదరదంట. అయితే నాకు చెప్పింది, మేము ఇలా ఒక నెంబర్ అనుకున్నాము, అయితే నేను ఫస్ట్ ఒక 50,000 అయితే మీకు ఇస్తాను, మీరు పని స్టార్ట్ చేసినప్పుడు మిగిలిన అమౌంట్ ఇస్తాను అని చెప్పి మళ్ళీ ఆ మాట చెప్పిందండి. ఆ వారం మళ్ళీ ఇంకా వారం గడిచిపోయిన తర్వాత ఆ సిస్టర్ అయితే 50,000 అమ్మగారి అకౌంట్కి అయితే వేయడం జరిగింది. దేవుడు మరి చూడండి, ఎక్కడ గుడివాడ మాలుమూర ఒక గ్రామం, ఒక చిన్న చర్చి, మనం చేసిన ప్రార్థన ఎంత దూరం తీసుకెళ్ళిందో అది కేవలం దేవుడి కృపేనండి. అయితే ఆ సిస్టర్ ఇవ్వడం జరిగింది. గోడ స్టార్ట్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ కూడా ఇస్తానని చెప్పేసి అని అన్నారనమాట. అయితే ఇది ఇలా జరుగుతుండగా ఇంకో సిస్టర్, వాళ్ళు దుబాయ్లో ఉంటారండి, వాళ్ళ హస్బెండ్ది ఏదో ఒక కేసు అయితే అయింది. పాపం తనైతే ముందే ఇచ్చేస్తానంది. కానీ అమ్మగారు అన్నారు, దేవుడు కార్యం చూడకుండా వద్దండి, మీకు ఖచ్చితంగా దేవుడు అయితే కార్యం చేస్తాడు, తను కూడా గోడకే ఇస్తానని చెప్పింది అమౌంట్. దేవుడు కార్యం అయితే చేస్తాడు అని చెప్పి అమ్మగారే ఆ సిస్టర్ని కూడా చెప్పిందండి. తను కూడా ముందుకు వచ్చింది. అయితే ఇది ఇలా జరుగుతుండగా నేను మొన్న ఒక రోజు సాక్ష్యం చెప్పాను, నా స్థలం గురించి ఇట్లా కొంచెం ఇబ్బంది అయింది, అదే ఈ సందు గురించి గొడవలు అవుతున్నాయి, వాళ్ళకి అమౌంట్ కట్టాలి, వాళ్ళైతే 1,50,000 అడుగుతున్నారు అని నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు నేను దేవుడి దగ్గర చెప్పా, అయ్యా నేను 1,00,000 రూపాయలు అయితే ఇస్తాను, అంతకు మించి అయితే నేను ఇవ్వలేను, మరి ఇక నీ చిత్తమేనయ్యా. వాళ్ళైతే 3 లక్షలు అడిగారు ఫస్ట్, ఇంకా అట్లా 1,50,000కు వచ్చారు. నీ చిత్తమేనయ్యా, ఏం జరిగితే అదే జరిగించు అని నేను ఆ రోజు నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, అయితే ఆ రోజు అట్లా అయ్యి చాలాసేపు మాకు డిస్కషన్ జరిగి వాళ్ళు మేము 70,000 ఇస్తానన్నాం, అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. వాళ్ళు 1,20,000 1,00,000 ఇట్లా 90,000 అట్లా వచ్చారండి. 80,000 దాకా అయితే వచ్చారు. వచ్చిన తర్వాత అయితే నేను మరి దేవుడి దగ్గర నేను ఒప్పుకున్నాను కదా 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి, అయితే నేను దేవుడికి అన్న, ప్రభా మరి ఆ 20,000 అయితే నాకు కావు, కానీ దేవుడి బిడ్డలందరూ ప్రార్థన చేశారు నా కొరకు. నేను ఒక రోజైతే నేను వారందరికీ చర్చిలో భోజనాలు పెట్టుకొని ఎంత అమౌంట్ మిగిలితే అంత అమౌంట్ ఇంకా నేను నీ మందిరం కొరకు ఇంకొక ఏసీ అయితే అసలు అవసరమయ్యా, అంటే ఎండాకాలం అయితే ఇక్కడ అసలు ఉండలేమండి, అంటే ఉండడానికి మేము పొలాల్లో ఉన్నా సరే ఏ చెట్టు నీడ కానీ ఏమీ మాకు ఏ ఆసరా ఉండదన్నమాట. అయితే నేను ఏసీ కొరకు ఇస్తానయ్యా, మిగిలిన దాని సాయం ఇంకా అదే సిద్ధపడిద్ది, ఒకరైనా ముందుకు రావాలి కదని నేను దేవుడికి ఇచ్చేసి ఆ రోజు సాక్ష్యం చెప్పినప్పుడు ఒక సహోదరి అయితే నేను ఆ సాక్ష్యం విన్నారు. ఆ సాక్ష్యం విని ఆవిడ ముందుకొచ్చి నాకు మొన్న ఫోన్ చేసింది. ఎప్పటి నుంచో నా ఫోన్ నెంబర్ కోసం వాళ్ళు ఎంతోమంది అండి చెప్పారు నాకు, నీ ఫోన్ నెంబర్ దొరికితే చాలు, ఒక్కసారైనా మాట్లాడాలి అని చెప్పి ఎంతోమంది చెప్పారు. అయితే నేను మొన్న ఫోన్ నెంబర్ ఇచ్చేసరికి పోయిన వారం ఇక్కడే జరిగింది, నేను ఇక్కడ చర్చిలో మాట్లాడా. తర్వాత మహిమా గారి ఇంట్లో నేను మళ్ళీ మాట్లాడానండి. ఆమె అయితే ఫోన్ చేసింది, అమ్మ నా గుండె నిండా ఎంత సంతోషం నిండిపోయిందో, నీతో మాట్లాడాను, నా తనివి తీరా మాట్లాడేశాను, నాకు అది చాలు అని చెప్పి, నేను దేవుడి కొరకు ఎంతో కొంత ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ఆమె అందండి. అయితే ఇట్లా చెప్పింది నాకు. నేను అయితే ఒక 50,000 వేస్తాను, మీరు ఏ పనికి కావాలంటే ఆ పనికి వాడుకోండి, 40,000, ఒక 7,000 భోజనాలు పెట్టండి, ఒక 3,000 అయితే కానుక పెట్టండి ఫాస్టమ్మ గారు కానీ మాకు చెప్పిందండి ఆవిడ. ఆ బాధ్యత కూడా
నాకు అప్పచెప్పలేదు. మా ఆయనకు ఫోన్ ఇమ్మని మా ఆయనకు అప్పచెప్పింది. మొత్తం నువ్వే జరిగించు, ఆ అమౌంట్ కూడా నీ దగ్గరే పెట్టు, ఎందుకంటే నువ్వే పని చేస్తావు కాబట్టి అని చెప్పి. ఇది ఇలా జరుగుతుండగా తర్వాత మా ఆయన ఇంకో వీడియో రిలీజ్ చేశాడండి. ఏంటంటే అయితే మొన్న మీ అందరికీ తెలుసు, మన బాత్రూమ్ డోర్ అనేది ఇరిగిపోయింది. మరి ఎవరు ఎరగొట్టారు ఏంటో మనకైతే తెలియదు. మరి ఆ సహోదరి అది చూసి బాధపడిందంట, దేవుడు మళ్ళీ ప్రేరేపించాడంట. అయితే మీకు గోడ అనేది ఉంటే ఇలాంటివన్నీ జరగవు కదని చెప్పి ఆవిడ మళ్ళీ నేను గోడ కరక ఇస్తాను, గోడ అయితే మీరు చెయ్యాలి అని చెప్పేసి ఆమె అందండి. ఇప్పుడు ఈ ముగ్గురు సహోదరులు అయితే ముందుకు వచ్చారు గోడకిస్తానని చెప్పి. అయితే మాకు గోడ అవసరమే, కానీ ఇంకా అవసరాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఈ ఊరు చివర మాకు ఏ ఆధారం లేదు. కరెంటు పోతే ఒక రోజైతే బిక్కు బిక్కుమనుకొని గడిపిన రోజులు కూడా ఉన్నాయి. అంటే బయటికి వెళ్తే ఏమొస్తాయో తెలియదు, చుట్టూ పాములు. ఆల్రెడీ ఆ రోజునైతే 2 పాములు వచ్చినాయి. బయటికి వెళ్ళే అవకాశం లేదు, అలా అని లోపల ఉండలేము. మాకైతే ఈ చర్చికి ఇన్వర్టర్ చాలా అవసరం. అట్లాగే ఈ ప్యాడ్స్ కానీ ఇంకా చాలా అవసరాలు అయితే ఉన్నాయండి చర్చిలో. ప్రతిదీ ఎవరు ఇచ్చిన రూపాయి కూడా వ్యర్థం కాకుండా మేమైతే ఇప్పటికీ కూడా చర్చి ఏమి కట్టాము, ఒక్క రూపాయితో సహా మా దగ్గర అయితే బుక్ ఉందండి, రాసి పెట్టాము. ఎందుకంటే అది దేవుడి కొరకే మీరు ఇచ్చిన డబ్బులు. ఏది కూడా వ్యర్థం చేస్తే దేవుడు తర్వాత లెక్క అడుగుతాడు కదండి ఖచ్చితంగా. కాకపోతే ఇన్ని అవసరాలు అయితే మాకున్నాయి. ప్రతి ఒక్కరు రూపాయి ఉపయోగించబడిద్దండి ఈ చర్చిలో, దేవుడికి మాత్రమే ఉపయోగించబడిద్ది. ఇంకా చాలా సంతోషం అండి. కేవలం మమ్మల్ని చూసి, ఈ చర్చి చూసి మీరందరూ ముందుకు రావడం నిజంగా ఒకరోజు మేము పడిన ప్రయాస, ఆ వర్షంలో వెళ్ళి ఇల్లు తిరిగి మాకైతే ఏం రాలా, ఇల్లు తిరిగి అడిగితే ఒకరికి 50 రూపాయలు ఇచ్చారు, ఇంకొకరికి 20, ఇంకొకరికి 20 ఇచ్చారు. అది చూసి అయితే చాలా బాధ అనిపించింది. నాకు ఇప్పటికీ గుర్తొచ్చింది. అంటే అడిగినందుకు బాధ కాదు, అంత వర్షంలో మేము వెళ్ళాము. కానీ మరి అంటే అది దేవుడి చిత్తం లేదు. దేవుడు మన దగ్గరికి తీసుకురావాలన్నది, అంటే దేవుడు అంత హెచ్చించుకున్నాడు, తీసుకురావాలన్నది దేవుడి ఉద్దేశమేమో. కానీ ఈరోజు ఆ ముగ్గురు ముందుకు వచ్చారండి. ఇంకా చాలామంది అయితే ఫోన్లు చేసి అడుగుతున్నారు, మీకు ఏంటి, మీ అవసరతలు ఏంటి అని చెప్పి. మరి అందరినీ దేవుడైతే ప్రేరేపిస్తున్నాడు. మరి ప్రార్థన విన్నాడు నిజంగా. మరి ఈ మధ్యకాలంలో గోడ కొరకు అయితే మనం ఎక్కువగా ప్రార్థన చేసాం. మరి ఆ ప్రార్థన ఎవరికి చేరాలో వాళ్ళకి చేరింది. మరి ఎక్కడి నుంచి దేవుడు సహాయం తీసుకురావాలో అక్కడి నుంచి దేవుడు సహాయం తీసుకొస్తున్నాడు. మరి ఇద్దరైతే 50,000 వేయడం జరిగిందండి. నిజంగా ఎంత గొప్ప కార్యం అండి దేవుడిది. మనం ఎంత ధన్యత పొందుకున్నాం దేవుడి దగ్గర, మన చర్చి మనం ఎంత గొప్ప భాగ్యం మనం పొందుకున్నామండి. నిజంగా ఈ సంఘంలో ఉండడం నేను చేసుకున్న అదృష్టం అని నేను ఎప్పుడు అనుకుంటానండి. నిజంగా దేవుడైతే మా పట్ల కార్యాలు చేశారు. అలాగే మనకి ఈరోజు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. నిర్మలాదేవి గారు హైదరాబాద్ నుంచి, తనైతే ఎంత సంతోషంగా భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నారండి. మరి ఇంకో సహోదరి కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరైతే ఈ రోజు పెట్టలేదని ఏం బాధపడద్దు. మరి అక్టోబర్ 1 అయితే అమ్మగారు స్తుతికూటం ఉంది, ఆ రోజైతే ఖచ్చితంగా మీ డబ్బులు వాడడం అయితే జరిగిద్ది. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు నేను ఇలా ఉన్నాను, నా భర్త నా బిడ్డలు ఇలా ఉన్నారంటే కేవలం దేవుడి కృపేనండి. అంటే ఇలాంటి జీవితం అనుభవించడానికి నాకు అర్హత లేదు, ఎందుకంటే నా వెనకటి స్థితి అలాంటిది. కాకపోతే దేవుడు చూపించిన కృప ఈరోజు నన్ను ఇట్లా నిలబెట్టింది. ఎంతమంది ప్రేమ నేను పొందుకున్నానో నాకు తెలియదు. ఒకరోజు ఒంటరి జీవితం నాది, చాలామందికి తెలిసి ఉండొచ్చు. అంటే నా బాధ చెప్పుకొని ఏడ్చే, ఎవరికి చెప్పుకోలేని స్థితి. నేను మా అమ్మ వాళ్ళకు కూడా నేను ఏం చెప్పను. కావాలంటే ఇక్కడే అమ్మగారు ఉన్నారు, ఇప్పుడు మా సువర్ణ ఉంది, వీళ్ళందరికీ తెలుసు. నేను ఏ రోజు వాళ్ళ ఇంటికి చేయి చాపడం కానీ వెళ్ళడం కానీ, అందరూ అడుగుతారు వీడియోలో, నువ్వు ఎందుకు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు, మీదేమన్నా లవ్ మ్యారేజా లేకపోతే వాళ్ళ హిందూస్ ఎందుకు అని. లేదండి, నేను పెళ్లి చేసుకొని వచ్చిన కాడి నుంచి ఒక్కరోజు సహాయం కోసం కూడా నేను మా ఇంటికి అనేది వెళ్ళడం జరగలేదు. ఇప్పటికీ వాళ్ళు అంటూ ఉంటారు, వాళ్ళు కూడా అలాగే అంటారు, ఇప్పుడు ఏంటి నువ్వేదో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినట్టు కనీసం అందరిని విడిచిపెట్టి ఉన్నదానిలాగా ఒక్కదానివే ఒంటరి జీవితం గడుపుతూ ఉంటావని చెప్పి మా అమ్మ కూడా చాలా రోజులు బాధపడింది. కానీ నేను ఒంటరిదాన్ని కాదు, నా వెనక నా దేవుడు ఉన్నాడు. ఎంతమంది ప్రేమ, వేల మంది ప్రేమ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమ నాకు చాలదా? నేను మా అమ్మ వాళ్ళు కూడా విడిచిపెట్టలేదు, వాళ్ళు వస్తారు, కాకపోతే మీకు వాళ్ళు ఎక్కువ వీడియోస్లో ఉంటారు కాబట్టి తెలియదండి. అదండి దేవుడు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కేవలం తల్లిగారు ప్రార్థన చేశారు. ఎప్పుడు మా గురించి ప్రార్థన చేసినా, అయ్యా బిడ్డ నీ మందిరం కోసమే ప్రయాసపడింది, అయ్యా బిడ్డలు నీ మందిరం కోసమే ప్రయాసపడ్డారయ్యా అని అమ్మగారు ఇప్పటికీ ప్రార్థన చేస్తూ ఉండదండి.
ఆ ప్రార్థన ఈరోజు మమ్మల్ని ఇలా ఉంచిందండి, మీ అందరి ముందు ఇంత గొప్పగా నిలబెట్టింది. మరి నిజంగా నేను చివరిగా చెప్పేది ఒక మాటే, మరి ఈ మందిరంలో ఉన్నందుకు, ఈ సంఘాన్ని కలిగి ఉన్నందుకు, మరి ఈ తల్లిని కలిగి ఉన్నందుకు నేను ఎంతో ధన్యురాలిని. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు.